Hi friends, this is Rajesh. Welcome to my channel BB Talks by Raj. సో ఈరోజు బిగ్ బాస్ రివ్యూ వచ్చి సో టోటల్ గేమ్ టాస్క్ కోడిగుడ్డు టాస్క్. మరి పద్మావతి కోడిగుడ్డు అని మరి బిగ్ బాస్ పెట్టాడు. మరి ఎంతవరకు ఎట్లా ఆడారు, గేమ్ పరంగా ఎట్లా ఆడారు, ఇండివిజువల్గా ఎవరెవరు ఎంత గేమ్కి ఎఫర్ట్ పెట్టారు అనేది చెప్పుకుంటే మెయిన్గా అభయ్ టీం వర్సెస్ నిఖిల్ టీంలో మొత్తానికి అభయ్ టీంలో అయితే స్ట్రెంగ్త్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న సపోర్ట్ కానీ వాళ్ళకున్న ఎఫర్ట్ కానీ అన్నీ కంపేర్ చేసుకుంటే నిఖిల్ టీం ఎక్కువ ఎగ్స్ గ్యాదర్ చేసినా నాకు అనిపించింది అభయ్ టీం వాళ్ళు విన్నర్స్. ఎందుకంటే అభయ్ ఒక్కడే ఎంత వదిలేసుకున్న గేము, యష్మి కానీ, ప్రేరణ కానీ, మణికంఠ కానీ, లాస్ట్కి ఆదిత్య ఓం కానీ, ఓకే, నబీల్ కానీ, ఎవ్వరు ఈ ఐదుగురు వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. ఎఫర్ట్స్ ఫుల్ఫిల్ చేయడం కాదు, బియాండ్ దట్ ఎఫర్ట్స్ పెట్టారు. దాంట్లో అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఈరోజు అసలు ఇన్ని రోజులు నాకు యష్మి మీద ఒక ఒపీనియన్ ఉండేది. సో అను ఎక్కువగా షౌట్ చేస్తుంది, అనవసరమైన వాటికి ఎక్కువగా ఇది అయిపోతుంది అని అనుకునేవాడిని. కానీ ఈరోజు తను పెట్టిన ఎఫర్ట్స్ కానీ, తను చేసిన పని కానీ, ఎక్కడ కూడా ఉమెన్ కార్డ్ ప్లే చేయకుండా ఎంతగానం తను అసలు ఒక టైంలో పృథ్వీ కింద యష్మి అసలు కింద పడిపోయి కింద ఉండిపోయి బాడీ కింద అసలు నలిగిపోయినా కూడా తను కొంచెం కూడా ఫీల్ కాకుండా పృథ్వీ మీదకి అరవకుండా తను ఎఫర్ట్ తను పెట్టింది. సో ఆ విషయంలో చాలా అప్రిషియేట్ చేయొచ్చు నిజంగా చెప్పాలంటే. ఈవెన్ అక్కడ గుడ్లు క్యాచ్ చేసే దగ్గర కూడా పృథ్వీ లిటరల్లీ యష్మిని కానీ ప్రేరణని కానీ గట్టిగా హోల్డ్ చేసేసాడు. అయినా కూడా వాళ్ళు కొంచెం కూడా భయపడకుండా, షౌట్ చేయకుండా, ఉమెన్ కార్డు ఆడకుండా వాళ్ళు ఎంత గట్టి ఫైట్ ఇచ్చారంటే ఇప్పటి వరకు ఉన్న సీజన్లో ఏ అమ్మాయి కూడా అంత ఓపికగా, అంత ప్రాపర్ అరవకుండా ఆడిందంటే యష్మి ప్రేరణ ఇద్దరే ఉమెన్ అయి ఉండి. లేదంటే ఆ ప్లేస్లో ఎవరున్నా చాలా ఇష్యూ చేసేవాళ్ళు, చాలా గొడవ చేసేవాళ్ళు. ఏ గొడవ చేయకుండా ఓపిక్గా తను అంతగానో అరిచిన చేసిన గేమ్లో మాత్రం చాలా ఫైట్ ఇచ్చింది. అసలు యష్మికి ప్రేరణ అయితే ఫస్ట్ యష్మి, తర్వాత ప్రేరణ. ప్రేరణ కొన్ని టర్న్లో బర్స్ట్ అవుట్ అయింది కానీ యష్మి అయితే అసలు బర్స్ట్ అవుటే కాలేదు. అయినా కూడా ఈరోజు గేమ్లో అయితే యష్మి ఈజ్ నెంబర్ 1 టాప్ నా దృష్టిలో అయితే. తను మామూలుగా ఎఫర్ట్ ఇవ్వలేదు నిజంగా. అసలు పీక్స్ నిఖిల్ లాంటి వాళ్ళతో కూడా ఫైట్ చేయడము, పృథ్వీ లాంటి వాళ్ళతో కూడా ఫైట్ చేసి తాను చేయాల్సిందంతా చేసింది. మెయిన్ డ్రాబ్యాక్ అక్కడ అభయే గేమ్ని వదిలేసుకొని ఆ డబ్బాల దగ్గర కూర్చొని, ఇక్కడైతే నిఖిల్ టీములో సోనియా ఎలా అయితే బాక్సెస్ దగ్గర కూర్చుందో అసలు కొంచెం ఎఫర్ట్ కూడా పెట్టకుండా ఏదో పుల్లలు పెట్టింది. మెయిన్గా ఎఫర్ట్ పక్కన పెట్టండి. అంత కష్టపడి వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు, అంత కష్టపడి గేమ్ ఆడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి గుడ్లు కొట్టేయడము, ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. బట్ ఒక చిన్న మోరల్స్, ఎథిక్స్, ఆల్రెడీ వాళ్ళు వీక్ కంటెస్టెంట్స్, వీక్ టీమ్ చెప్పుకోవాలంటే కంపేర్ టు ది నిఖిల్ టీమ్. నిఖిల్ స్ట్రాంగ్, హైట్ ఉంది, బాడీ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది. పృథ్వీ అగ్రెసివ్, ఇక ఏది చూడడు. ఓకే, మెయిన్గా చెప్పాలంటే విష్ణుప్రియ కూడా హైటు, పర్సనాలిటీ, ఈ ముగ్గురు చాలు ఆడుకోవడానికి. ఇక నైనిక అండ్ సోనియా, మళ్ళీ మధ్యలో ఈ సీత కూడా ఉంది. ఇంత నలుగురు స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇద్దరు వీకు, సోనియా ఉన్ను నైనిక. వాళ్ళైతే ఇద్దరు లిటరల్లీ అసలు ఒక ఆ డబ్బాల దగ్గర నుంచి లెగవలేదు, గుడ్ల డబ్బాల దగ్గర నుంచి. 4 మెంబర్సే మొత్తం హ్యాండిల్ చేసుకున్నారు. వీళ్ళ దగ్గరకు వస్తే అభయ్ ఓకే, నాట్ బ్యాడ్.
నబిల్ గుడ్, స్ట్రాంగ్ కండిషన్. బట్ ఏం చేస్తారు, ఫస్ట్ గేమ్లో ఎక్కువ గుడ్లు ఉండేసరికి నబిల్ని తీసేశారు. ఇంకా ఉన్నదే నలుగురు, ఆల్రెడీ వీకు, దాంట్లో ఒక లేరు. అయినా వాళ్ళ మీద అంత అగ్రెషను, అంతగా ఫైట్ చేయడం అవసరమే లేదు. వాళ్ళకి ఎగ్స్ వాళ్ళు పెట్టుకొని వీళ్ళ ఎగ్స్ వీళ్ళు పెట్టుకున్న జస్ట్ నార్మల్ ఫైట్ ఈజ్ ఎనఫ్ అక్కడ. అలాంటి వాళ్ళ మీదకి సోనియా ట్రిగ్గర్ చేయడం, సోనియానే ఫస్ట్ స్టార్ట్ చేసింది, ఫస్ట్ దానికి సెకండ్ దానికి కూడా గుడ్లు కొట్టేయడం. నెక్స్ట్ పృథ్వీ చెల్లా చెదురు చేశారు గుడ్లు. వాళ్ళు తెచ్చుకున్న నార్మల్ కొన్ని గుడ్లకు కూడా వీళ్ళు గ్యారంటీ ఇవ్వలేదు. సో నీకు రియల్లీ ఓడిపోయే స్టేజ్ వస్తే అప్పుడు నువ్వు అగ్రెషన్ చేసినా అర్థం ఉంటుంది నిఖిల్ వాళ్ళ టీం. అసలు వాళ్ళ గుడ్లే లేని దగ్గర వీళ్ళు పోయి హడావుడి చేసి లాక్కుపోవడము, చేయడము, చెల్లా చెదురు చేయడము, అసలు వన్ సైడెడ్ అయిపోయింది. గేమే వన్ సైడ్ ఉంది. దానికి తోడు వీళ్ళ ఏషాలు చూసి నాకైతే నిఖిల్ టీం అయితే వర్త్ అనిపించలేదు నాకు ఈరోజు. వాళ్ళు చేసిన పని కానీ వాళ్ళు ఆడే ఆట తీరు కానీ నాట్ ఎట్ ఆల్ గుడ్. పృథ్వీ అగ్రెషన్ అయితే టూ మచ్. లిటరల్లీ యష్మిన్ను ప్రేరణ అయితే లిటరల్లీ అసలు మరీ టూ మచ్గా ట్రీట్ చేశాడు. మరి నాగార్జున గారు ఈ వీకెండ్ వచ్చి పృథ్వీని కానీ, నాకు తెలిసి పృథ్వీని ఫస్ట్ వేసుకుంటాడు, తర్వాత వచ్చి అభయ్ని. ఎందుకంటే అంత వాళ్ళ టీంలో అంత ఘనం జరుగుతుంటే పోయి ఆపకుండా, చెయ్యకుండా, సపోర్ట్ చేయకుండా, ఏది చేయకుండా వదిలేయడం. ఎంత బలిన్ టాస్లో మాత్రం వన్ సైడెడ్ అయితే అది సంచాలకుది ప్రాబ్లం కదా. బిగ్ బాస్ ఏం చేస్తాడు, దానికి సంచాలక్ డిసిషన్స్ ఫైనల్ డిసిషన్. నువ్వు ఫైట్ చేయాలనుకుంటే సంచాలక్ సోనియాతో ఫైట్ చేయాలి. సోనియా దగ్గర మాట్లాడడానికి భయపడతారు అభయ్ కానీ, నిఖిల్ కానీ, ఎవరైనా. సోనియాకి ఒకరు టఫ్ ఫైట్ ఇచ్చేది యష్మి. తను ఒక్కతే నిజాయితీగా కరెక్ట్గా మాట్లాడుతుంది. ఆ రోజు తనని ఎప్పుడైతే నామినేషన్స్లో క్లాన్లో నువ్వే సరిగ్గా చేయలేదు అని చెప్పేసరికి తనకి ట్రస్టే పోయింది. అందుకోసమే బెలూన్ టాస్లో చీటర్ అని తిట్టింది. కరెక్టే, అది చీటింగే చేసింది అక్కడ. ఈరోజు కూడా తనే ఫస్ట్ గుడ్లు కొట్టేయడం స్టార్ట్ చేసింది. తన బిహేవియర్ సోనియా కానీ ఈరోజు అర్థమైంది. మొన్నటి వరకు విష్ణు మీద ఒక ఒపీనియన్ ఉండేది, ఈరోజు విష్ణు మీద టూ మచ్. అసలు తను చేసిందంతా బ్యాడ్. ఈరోజు ప్రేరణని మరీ అంత టార్గెట్ చేయడమా. సీత కూడా నాకు అసలు సీత ఈరోజు చేసింది అయితే నచ్చలేదు. మొన్నటి వరకు సీత కొంచెం మంచిగా మాట్లాడుతుంది, మంచిగా ఆలోచిస్తుంది అనుకున్నా, కానీ అదేంటో నాకు అర్థం కానీ సోనియా సైడ్ ఎవరున్నా వాళ్ళు నెగిటివ్గానే పోట్రే అవుతున్నారు, నెగిటివ్గా చేస్తున్నారు అంతే. ఇప్పుడు నిఖిల్ ఫస్ట్ పాజిటివ్ వచ్చాడా ఫస్ట్ 2 days, థర్డ్ డే నుంచి గేమ్ పోయింది నెగిటివ్. ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఓట్లు వేస్తున్నారు, గెలిపిస్తున్నారు, కానీ అదర్వైజ్ అతను నార్మల్గా మొత్తం సోనియా ఎలా చెప్తే అలా అంతే మౌత్ పీస్ అయిపోయాడు. పృథ్వీ మౌత్ పీసే. వీళ్ళిద్దరూ సోనియా నుంచి విడిపోయి వేరే వాళ్ళతో కనెక్ట్ అయితే తను ఓరవలేదు. దట్ ఈజ్ క్లియర్గా కనపడుతున్నాడు. సోనియా వాళ్ళని వదులుకోదు ఫస్ట్ థింగ్. వేరే వాళ్ళ దగ్గరికి అవుతున్నా కూడా కట్ చేయడానికి రెడీగా ఉంది. సో వీళ్ళకి అర్థం కావట్లేదు నిఖిల్కి. సో వైల్డ్ కార్డ్ వచ్చే వాళ్ళు కూడా ఎట్లుండాలి అని అంటే, సోనియా గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలిసి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఉండి నిఖిల్కి అపోనెంట్గా ఉంటేనే, ఒక అబ్బాయిని పంపిస్తేనే గేమ్ కంప్లీట్గా చేంజ్ అవుద్ది. సో వైల్డ్ కార్డ్స్ వచ్చే వాళ్ళు ఎలా ఉండాలంటే, ఒక స్ట్రాంగ్ అబ్బాయి, ఒక స్ట్రాంగ్ అమ్మాయి వస్తే దే విల్ మేక్ ద గేమ్ చేంజ్. దట్ ఈస్ ఫర్ షూర్. మరి వీళ్ళు ఎలా ఆలోచిస్తారో బిగ్ బాస్ టీం కానీ, బట్ అలా వస్తేనే ఒక ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి స్ట్రాంగ్గా వస్తే కలిసి, ఇప్పుడైతే ఈ నిఖిల్ దగ్గర ఉన్న ఈ బ్యాచ్ అంతా వేరే వాళ్ళకి షిఫ్ట్ అయితే అప్పుడు సోనియా ఏం చేస్తుంది, తన టార్గెట్ ఏమవుతుంది, తన గేమ్ ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు వీళ్ళతో పట్టుకొని గేమ్ ఆడుతుంది సోనియా. సో అలా ముందుకెళ్ళగలుగుతుంది, కానీ వాళ్ళు లేకుండా మాత్రం తను ముందుకెళ్ళడానికి అయితే 0 chances. అంటే ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే కానీ, లేదంటే ఎవరిది హెల్ప్ లేకుండా అయితే తను ముందుకెళ్ళడం అయితే చాలా కష్టం. వేరే వాళ్ళని ఇండివిజువల్గా ఆడుతున్నారు, కానీ సోనియా ఒక్కతే గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు. అందులో నిఖిల్ను పృథ్వీ లేకుండా తన గేమ్ ఆడడం అయితే ఇంపాసిబుల్. ఎందుకంటే వాళ్ళని చూసుకొని ఆమె అంత ఎగురుతుంది. దట్ ఈస్ 100% షూర్. సో అది ఒక పార్ట్. సో ఇంకో పార్ట్ వచ్చేసి అబ్బాయిది ఈరోజు వరస్ట్ గేమ్. బికాస్ ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్ ఫర్ ద
ఫుడ్, రైట్? సో ఆబ్వియస్లీ హీ షుడ్ గివ్ హిస్ సపోర్ట్. క్లాన్గా నేను చీఫ్గా నేను చెప్తున్నా అని ఆ ఊరికి పద్దాక చేసేటోళ్ళు కూడా చేయనీయకుండా మనకంట అడిగింది అబ్బాయిని 100కి 200% కరెక్ట్. నువ్వు మేము కష్టపడి గుడ్లు తీసుకొచ్చింది అని వాళ్ళు తీసుకెళ్ళి పొద్దుట అట్లా చూస్తూ ఉండిపోయావు, విచ్ ఈజ్ మీనింగ్లెస్ అని గట్టిగా అరిచాడు. షెఫ్ అయితే వినాలా అంతగానో అన్నా కూడా ఆయనకు అర్థం కావట్లేదు. ఆ అబ్బాయి చేసిన 100%. అందుకోసమే బిగ్ బాస్ ఎప్పుడైతే ఫుడ్ గురించి టైం ఇచ్చి వండుకోవాలి, సెకండ్ వీళ్ళు వండుకోవాలి అన్నప్పుడు కూడా ఆ అబ్బాయి లూజ్ హిస్ పేషెంట్. ఓకే, హీ లాస్ట్ హిమ్. బిగ్ బాస్ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. అదే మైండ్లో పెట్టుకున్నాడు బిగ్ బాస్ కూడా. వీళ్ళు చేసే పనికి కూడా చూసి బిగ్ బాస్ ఆయన క్లాన్ చీఫ్గా తీసేసాడు. సో మంచి పని చేశాడు. ఓకే, వర్త్ ఇట్. అనవసరంగా వచ్చిన మంచి ఆపర్చునిటీని క్లాన్ పోగొట్టుకున్నాడు. ప్లస్ ఈసారి నామినేషన్లో ఉన్నాడు. నామినేషన్స్లో కూడా ఆ నిఖిల్కి అభయ్కి మధ్యలో ఫైట్ ఉండాలి అని అనుకుంటే కూడా ఏ ఫైట్ లేకుండా వచ్చి నామినేట్గా ఒప్పుకున్నాడు. లాస్ట్ టైం సందీప్ ఎలా అయిందో అలా అయింది. ఈ వీక్ అభయ్ వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సింది లేదు. ఎందుకంటే మిగతా కంటెస్టెంట్స్ అలా యాక్టివ్గా ఉన్నారు. నైనిక ఆర్ అభయ్, ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు. ఇద్దరు వెళ్ళిపోయినా నో ప్రాబ్లం. మేబీ అబ్బాయిని తీసుకెళ్ళి సీక్రెట్ రూమ్లో పెట్టేసి ఇద్దరు వైల్డ్ కార్డులను కూడా పంపించచ్చు, సో దట్ హీ కెన్ ఇంప్రూవ్ హిస్ గేమ్. సో అదర్వైజ్ లైక్ హీ కెన్ లీవ్, మా అబ్బాయిని తీసేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. సో అంత వరస్ట్గా ఆడాడు ఈరోజు గేమ్. సో నిన్న బెలూన్ స్టార్స్లో టఫ్ ఫైట్ ఇచ్చిన నువ్వు ఏదైనా ఉంటే సోనియాతో ఫైట్ చేయాల్సింది. అన్న సోనియాతో ఫైట్ చేయకుండా బిగ్ బాస్ మీద అలిగి నెక్స్ట్ గేమ్ని స్పాయిల్ చేసి ఏం యూజ్లెస్ కదా. సో అప్పటికి బిగ్ బాస్కి అర్థం చేసుకొని వీళ్ళకి ఛాన్స్ ఇద్దాం, లోగా అయిపోతున్నారు కదా అని చెప్పి బాల్ గేమ్ పెట్టడము, బాల్ గేమ్లో నైనికా వర్సెస్ అభయ్ ఆడడము, నైనికా లాస్ అవ్వడము, అభయ్ విన్ అవ్వడము, 90 పాయింట్స్ వచ్చినాయని చెప్పి 90x ఇవ్వడము. ఆ 90x కూడా గొడవలు ఫైట్లలో వాళ్ళు తీసేసుకున్నారు. అక్కడ విష్ణుప్రియ అండ్ ప్రేరణ అండ్ సీత మధ్యలో పెద్ద ఫైట్. సో అక్కడ కూడా అనవసరమైన దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు విష్ణుప్రియను సీత. ప్రేరణ పాపం అనిపించింది అక్కడ చూస్తే. ఎంతగా నన్ను ఫైట్ చేస్తుంది, అయినా కూడా ఫైట్ చేసింది. బట్ సంచాలక కూడా నబిల్ కొంచెం యాక్టివ్ ఉండాల్సింది ఇంకా. ఓకే, కరెక్ట్గానే ఆడుతున్నాడు నబిల్ని, నెగిటివ్ లేదు కానీ బట్ అక్కడ కొంచెం ఎక్కువ స్టాండ్ తీసుకొని గట్టిగా మాట్లాడగలిగితే బాగుండేది అనిపించింది. ఎందుకంటే అక్కడ సోనియా మనల్ని ఇచ్చేయడానికి ట్రై చేస్తుంది ఆ నబిల్ని. ఎక్కువ క్వశ్చన్స్ అడిగి ఎక్కువ ఇరుకాటం పెట్టి ప్రెషర్ పెట్టి ఆయనని ఇబ్బంది పెడదామని చూసింది. అప్పటికి 2 సార్లు వార్నింగ్ ఇచ్చాడు కూడా, యూ డోంట్ స్పీక్ విత్ మీ లైక్ దట్ అని. సో ఆయన ఫస్ట్ నుంచి నబిల్ కరెక్ట్గానే ఉంటున్నాడు పాపం. పిల్లగాడు బాగానే యాక్టివ్గా ఉన్నాడు, ఈజ్ గుడ్. ఇంకా నబిల్ నిఖిల్ అన్న పృథ్వీ అన్న పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నా కానీ నబిల్ మాత్రం ఫస్ట్ నుంచి స్ట్రాంగ్గానే ఉన్నాడు. ఐ థింక్ హీ విల్ బీ దేర్ ఫర్ మోర్ టైమ్. సో దట్ ఈస్ ఫర్ షూర్. ఇలాగే ఆడుకుంటూ కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడితే డెఫినెట్గా ఉంటాడు. సో అప్పటికి సోనియా కూడా చాలా అన్నది నబిల్ని, నువ్వు రూల్స్ తెలుసా, నీకు గేమ్ అర్థమైందా పొందా అని డిమోటివేట్ చేయడానికి చూస్తుంది. బట్ నబిల్ ఎక్కడ తగ్గలేదు. బట్ తగ్గితే మాత్రం మళ్ళీ ఆమె ఇదే హై ప్రయారిటీ అయిపోద్ది, బాగా ఇది అయిపోద్ది. సో ఎవరైనా వచ్చిన అమ్మాయి కూడా స్ట్రాంగ్గా వస్తేనే సోనియాది ఏమన్నా తగ్గుతుంది. లేదంటే యష్మి స్ట్రాంగ్గా నుంచొని ఆమె అన్నీ అడిగితేనే బయటకు వస్తుంది, లేదంటే వర్త్లెస్ ఇదంతా. నిఖిల్ది అట్లాగే ఉంది, పృథ్వీది అలాగే ఉంది. ఆమెకి ఇద్దరు బౌన్సర్ లాగా అయిపోయారు. సోనియాకి ఆమె ఆడిందే పాట పాడిందే పాట వన్ సైడెడ్ అయిపోతుంది. సో ఎక్కడైనా సరే ఆమె మాట ఎవరన్నా అన్నా పృథ్వీ లేచి వస్తున్నాడు. నబిల్ అరుస్తుంటే నువ్వు ఎందుకు అరుస్తున్నావు అని పృథ్వీ లేచి వస్తున్నాడు. నిఖిల్ మాట పనిస్తలేడు, పృథ్వీ మాట పనిస్తలేడు. సో అట్లా ఉన్నంత వరకు గ్రూప్ గేమ్స్ ఆడేంత వరకు కష్టం. ఎవరు ఇండివిజువల్ గేమ్ వాళ్ళకు ఉండాలి. సో మరి ఏం జరుగుతుందో చూడాలి నెక్స్ట్ వీక్స్లలో. బట్ దట్ ఈస్ ఫర్ టుడే. అండ్ రెడ్ ఎగ్ వచ్చింది కాబట్టి నిఖిల్కి ఏదో బిగ్ షాట్ బిగ్ నెగిటివ్ అయినట్టుంది. సో ఎందుకంటే నేను అన్సీన్లో చూసిన దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే మన నిఖిల్కి ఎగ్ రెడ్ ఎగ్ వల్ల వాళ్ళ దాంట్లో ఇద్దరు కంటెస్టెంట్స్నే క్లాన్కి చీఫ్గా నామినేట్ చేయాలని చెప్పడము, అబ్బాయి టీం ఓడిపోయినా కూడా వాళ్ళ దాంట్లో నుంచి నలుగురు రావడం. సో అందుకోసం మనడు ఆదిత్య నేను డ్రాప్ అయిపోతానడము, ప్లస్ యశ్విని కూడా నేను ఆల్రెడీ అయ్యాను కాబట్టి లెట్స్ గివ్ ద ఛాన్స్ ఫర్ అదర్. ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇనిషియేషన్. సో ఆ విధంగా మనకంట
మన ప్రేరణ అండ్ నబిల్ వీళ్ళు ముగ్గురు రావడం క్లాన్కి. సో ఈ ముగ్గురును ఆర్ట్ సైడ్ నుంచి ఇద్దరిని ఎవరిని చేస్తాడో నిఖిల్ నాకు తెలిసి 100కి 200% సోనియాని చేస్తాడు. దాని తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్స్ వచ్చి మరి సీతని చేస్తాడా లేదంటే విష్ణుప్రియ ఆల్రెడీ తనే డ్రాప్ అయిపోతా అన్నది కాబట్టి హీ షుడ్ చూస్ ద అదర్ పర్సన్ ఫ్రమ్ సీతానికి ఎలాగో ఏదో మభ్య చెప్పినా ఆమె వినేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ సీతకి నిఖిల్కి మధ్యన క్రష్ నడుస్తుంది కాబట్టి నిఖిల్ ఏ ఇనిషియేటివ్ తీసుకున్నా మరి సీత ఒప్పుకుంటుందని అనుకుంటున్నా తనకున్న ఫ్రెండ్షిప్కి. సో ఆమెకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎవరు వింటే వాళ్ళకి వదిలేద్దామని అనుకుంటాడు నాకు తెలిసి. సో ఆ విధంగా చూసుకుంటే పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ సీత ఇంకా విష్ణుప్రియ డ్రాప్ అయిపోయింది నైనిక. సో నైనిక ఉంది కాబట్టి ఈ ముగ్గురులో ఒకరిని చూస్ చేసుకోవాలి. మరి పృథ్వీని చూస్ చేసుకుంటాడా సీతని చూస్ చేసుకుంటాడా అనేది చూడాలి మరి. సో యా దట్స్ ఆల్ ఫర్ గైస్ టుడే. సో మంచిగా ఉండి ఫెయిర్గా ఉండి ఆడే వాళ్ళకి జనాలు ఓట్లు వేస్తారని నేనైతే అనుకుంటున్నా. బట్ అంటిల్ అన్లెస్ ఏమన్నా అన్ఫేర్ జరిగి బిగ్ బాస్కి కావాల్సిన వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే వి డోంట్ నో. బట్ సో దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడే. సో ప్లీజ్ like, share and subscribe and share your comments.